అప్పుడు కూడా రోజు ఉండే ఈ సమయంలో ఉండే రోజు మనకి ఉండే రెగ్యులర్ పనులు వదులుకొని దేవుని యందు విశ్వాసంతో ఆయన మహిమపరచాలనే ఉద్దేశంతో సహవాసంలో కూడుతూ మానకుండా ఉండడానికి ఇటు విధంగా మనం ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి ప్రత్యేకంగా వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తానండి. ఎందుకంటే సహవాసంగా కూడటం అనేది మనకి క్రైస్తవులకు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆహారము మన భౌతికమైన శరీరానికి ఎంత అవసరమో వాక్యం అన్నది మన ఆత్మీయ స్థితికి ఎంత అవసరం అన్నమాట. మనం ఎదగాలంటే మనం ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనం రెగ్యులర్గా భుజిస్తూ ఉండాలి. మనం ఎలాగైతే రోజు ఆహారం తింటుంటామో అదేవిధంగా ఈ యొక్క ఆత్మీయ వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే ధ్యానిస్తూ దాన్ని నెమరవేస్తూ ఎల్లప్పుడూ కూడా దాన్ని మనము పఠిస్తూనే ఉండాలి. అప్పుడే మనకి ఆ యొక్క ఆత్మీయ స్థితి అనేది స్థిరంగా ఉండడానికి మనకి అవకాశం ఉంటుంది. అంటే ఈ వాక్యం చెప్పడం ద్వారా మన ఆత్మీయ స్థితి మారుతుందంటే కంపల్సరీ మారుతుంది. ఎందుకంటే వినుట వలన ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. అది దేని వల్ల కలుగుతుందంటే దేవుని యొక్క మాట ద్వారా. అంటే దేవుని యొక్క మాట అంటే వాక్యం, వాయిస్ వస్తుంది కదండి. దేవుని యొక్క మాట ద్వారా అనేది కలిసి వస్తుంది అన్నమాట. ఇది హ్యాపీ అండి, సౌండ్ ఇది హ్యాపీ అండి. థ్యాంక్ యూ. అయితే మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఏ అంశాల్లో కొన్ని విషయాలు మనము దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అది ఎల్లప్పుడూ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అలా ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాలు మనము చేస్తున్నామా లేదా, దాన్ని పాటిస్తున్నామా లేదా, వాక్యం ఏది చెప్తుంది, చెయ్యాలా లేదా, అది కంపల్సరీ కాదా, ఇలాంటి అంశాలు మనము గమనిస్తూ ఉండాలన్నమాట. అలా గమనించాలంటే కంపల్సరీగా మనం చదవాల్సింది, దాన్ని ధ్యానించాల్సింది ఏమైనా ఉందంటే బైబిల్, పరిశుద్ధ గ్రంథం నుండి దాన్ని మనము తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇది సాధాసిద్ధమైన మనుషుల మాటలంటే కాదు, మనుషుల యొక్క ఆలోచనలు కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఇది కాబట్టి దాన్ని మనం పరిశీలిస్తూ ఉండాలన్నమాట. కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థన అనే అంశం మీద కొన్ని మాటలు మనం తెలియజేసుకుంటాం. అది ఏ విధంగా ఉండాలి, అసలు దానికి దేవుని ఏ విధంగా చెప్పాడు, మరి దాని విషయంలో మనం ఏం చేస్తున్నామా లేదా, చేయగలుగుతున్నామా లేదా అనే కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. అయితే కొంతమంది మనుషులు ఏర్పాటు చేసుకుని ఏంటంటారంటే లెంట్ డేస్, కేవలం లెంట్ డేస్లో మాత్రమే ఉపవాసం చెయ్యాలి, అంటే 40 రోజులు ఉపవాసం మాత్రమే చెయ్యాలి అనే అంశం మీద చాలామంది ఆలోచిస్తుంటారు అన్నమాట. కానీ వాక్యం అన్నది అలా చెప్పట్లేదు. వాక్యం అన్నది ఏం చేస్తే అలా చెప్పట్లేదు అన్నమాట. అసలు భస్మ బుధవారం అనేసి అని కొంతమంది చేస్తుంటారు, కానీ వాక్యం చెప్పట్లేదు. భస్మం అంటే ఏంటి? బూడిద, కాలిపోయిన తర్వాత వచ్చే ఒక పదార్థం. దాని ప్రకారం దాన్ని తీసుకొని క్రాస్ కింద వేసుకొని చేయడం కానీ ఇలాంటివి మనుషులు కనిపెట్టే పద్ధతుల ద్వారా చాలామంది ప్రవర్తిస్తుంటారు అన్నమాట. కానీ వాక్యం అనేది అది చెప్పట్లేదు అన్నమాట. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో దీని గురించి, ఈ యొక్క భస్మం గురించి చాలాసార్లు రాయబడి ఉంటుంది అన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసేవారు, ఏం చేయమని చెప్పాడు దేవుడు అక్కడ అంటే, ఆ భస్మాన్ని ఏం చేయాలట? పారివేయాలట. ఆ కాల్చిన దాన్ని పాలన వైపులా ఊరికి చివరన పారివేయాలట. ఆ యొక్క బూడిదని, ఆ యొక్క భస్మాన్ని ఊరి బయటని పారివేయాలి ఏదైనా కాల్చితే. కానీ ఏం చేస్తున్నారంటే భస్మ బుధవారం అనేసి కాల్చి ఆ యొక్క ఒట్టుని క్రాస్ కింద చేయడం, భస్మ బుధవారం రోజు ఉపవాసం చేయడం, ఇలాంటివి చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని పాటిస్తున్నారు. ఇది మనుషులు కల్పించుకున్న పద్ధతి. కానీ దేవుడు మనం సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో చదువుకుంటూ వెళ్తుంటే దాని గురించి చెప్తుంటాడు అనమాట. అసలు కాల్చివేయబడిన దాన్ని మనం ఏం చేయాలంటే పారివేసేయాలి, దాన్ని మనము పారివేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, చాలామందికి ఈ రోజుల్లో
దీన్ని ఒక పద్ధతి కింద పాటిస్తున్నారు అన్నమాట. పసుపు బుధవారాన్ని ఉపవాసం చేయాలా, పసుపు బుధవారం బూడిదని మన నెత్తి మీద పెట్టుకోవాలా, దాంట్లో చేయాలా అనేసి వారు దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఏదైనా కాల్చివేయబడింటే ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించింది బయటన పాలెం వైపున ఊరు బయటన అది పారివేయాలి. కాబట్టి ఇది మనం గమనించాలి. ఉపవాసం ఏ విధంగా చేయకూడదంటే మనుషులు కల్పించే పద్ధతిలో మనము చేయకూడదు అనమాట. కేవలం లెంట డేస్ 40 డేస్లో మాత్రమే చెయ్యాలి అనేది చేయకూడదు. అలాగే బూడిద రాసుకొని బూడిదలో చెయ్యాలి అనేది కూడా మనము పసుపు ద్వారా చేయాలనేది మనం చేయకూడదు. వాక్యం అనేది మనకు చెప్పట్లేదు. అలాగే అదేవిధంగా 40 డేస్ లెంట అనేది బైబిల్లో లేదు, పసుపు బుధవారం అనేది బైబిల్ లేదు. 40 అనే ఒక సంఖ్య అనేది బైబిల్లో అనేక మార్లు రాస్తుంది. 146 పైగా రాస్తుంది, 140 సార్లకు పైగా రాస్తుంది 40 అనేది. అలాంటి ఇప్పుడు మరి ఏం చేయాలి? ప్రతి 40 రోజు కూడా ఉపవాసం చేస్తుంది. ఎక్కడైతే 40 ఉందో ప్రతిసారి కూడా 40 రోజులు ఉపవాసం చేయాలి. అలాంటప్పుడు ఏం చదువుతుంది? సంవత్సరం సరిపోదు. అది బైబిల్ అనేది వాక్యం అనేది చెప్పట్లేదు. 40 రోజులు కేవలం 40 రోజులు చేయాలనేది కావాలి. 40 రోజులు చేసే ఉపవాసాలు ఉన్నాయి. దేవుడు చేశాడు, యేసుక్రీస్తు ప్రభువు గారు, మోషే గారు చేశారు, ఇలా ఉన్నాయి. అంటే వాళ్ళు చేశారు అంతేగాని మనల్ని చేయమని వాళ్ళు చెప్పట్లేదు. అది అప్పుడే చేయాలని చెప్పట్లేదు. ఒకళ్ళు 40 రోజులు చేద్దాం అనుకున్న చేయొచ్చు, కానీ దాన్ని మనుషులు కల్పించే పద్ధతిలో మనం చేయకూడదు. కేవలం ఆ రోజులు మాత్రమే చెయ్యాలి, మంచి రోజులు ఈ రోజుల్లోనే చెయ్యాలి, కంపల్సరీ దానికి ఒక నెల దానికి ఒక రోజులను పెట్టుకొని చేసుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదన్నమాట. కాబట్టి ఇది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. మరి ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలని చెప్తుంది వాక్యం అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసుకుంటే 16వ అధ్యాయం నుండి 18 వచనాలు చూసుకుంటే అసలు ఉపవాసం అనేది మనం ఎలా చేయాలట? 6వ అధ్యాయం మత్తయి సువార్త 16 నుండి 18 వచనాలు చూసుకుంటే అప్పుడు 16వ అధ్యాయం నుండి మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. ఎలా ఉండకూడదటండి? వేషధారుల వల్ల దుఃఖముక్కులు ఉండకూడదు. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాసం ఎందుకు చేస్తారు? చాలామంది ఏం చేస్తారంటే వారు అనుకున్న పని అవ్వాలని అనుకుని చేస్తారు. వారు అనుకున్న పని అవ్వాలని చేయాలంటే చాలామంది ఈ యొక్క భూ సంబంధమైన పనుల కోసం చేసేవారు ఉంటారు. భూ సంబంధమైన పనులు చేసేవాళ్ళకంటే అది కరెక్ట్ కాదు. కేవలం మనం దేనికోసం చేయాలంటే దేవుని యొక్క వాక్యం చిత్త ప్రకారం మనం చేయాలి. మన పరిశుద్ధతని కాపాడుకున్నట్టుగా మనం చేయాలా, ఆయనలో ఎదుగుటకు మనం చేయాలా. ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క భూ సంబంధమైన అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. సొలొమోన్ రాజు గారు ఉన్నారు. దేవుడు ప్రత్యక్షం అడిగినప్పుడు నీకు ఏం కావాలంటే అతను ఆస్తులు అంతస్తులు లేకపోతే నాకు పెద్ద రాజ్యాలు అన్నీ కోరలే. ఏం కోరాడు? మీ ప్రజల్ని పరిపాలించుటకు నాకు జ్ఞానము వివేకము దయచేయమని చెప్పాడు. ఎక్కడ ఏటుంది? అక్కడ మీ ప్రజల్ని అంటే దేవుడు సృష్టించిన జనాన్ని, ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ జనాంగాన్ని నడిపించుటకు జ్ఞానము వివేకం అడిగాడు. అంటే దేవుని చిత్తం ఏంటి? ప్రజలను నడిపించాలా, ప్రజల్ని చక్కగా చూసుకోవాలా, ఆయన ఏర్పాటు చూసుకున్న జనాన్ని చక్కగా నడిపించగలగాలని దేవుని ఆలోచన. అలాంటి ఆలోచననే సొలొమోను గారు అడిగారన్నమాట. అందుకే దాంతో ఏం చేశారు? వివేకము జ్ఞానము తెలుగుతో పాటు ఆయనకి ఏంటి ఇచ్చారు? సకల ఆస్తులు కానీ ఐశ్వర్యం కానీ ఆయనకి కొదువు లేకుండా. లాస్ట్ మనం చాలాసార్లు చదువుకుని చెప్పుకున్నాం సమూయేలు గ్రంథం వాటిలోని. ఆయన ఒక్క రోజు ఒక పూట భోజనానికే కొన్ని వేల గొర్రెలు కానీ మేకలు కానీ మనం ఊహించలేనంత ఆహారం ఒక్క రోజుకి, ఒక పూటకి. అంటే అంత ఆశీర్వాదం ఉందన్నమాట. ఆయన పరిపాలించిన కాలంలో యుద్ధాలు లేవు, గొడవలు లేవు. ఆయన రాజ్యంలో కాకుండానే పక్క రాజ్యంకి ఏర్పాటైన ఒక గొడవలు కూడా ఆయన తీర్పు తీర్చేవాడు అనమాట. ఆయన జ్ఞానాన్ని కనుగొనుటకు తూర్పు దేశం జ్ఞానులు కానీ, తూర్పు దేశంలో రాజులు కానీ మనం వెళ్ళి వాళ్ళని అడగడం కానీ రాణి గారు వెళ్తారు తూర్పు దేశం నుండి. తూర్పు దేశస్తుల జ్ఞానులు అంటే అతనికంటే పెద్ద జ్ఞానం ఉన్నారని వాళ్ళు ఆశ్చర్యపోయి సొలొమోను చూడడానికి. అంటే నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు? దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన మనకి ఇస్తాడు. మనకు సంబంధించిన అన్నీ కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడు అన్నమాట. కాబట్టి ఉపవాసం అనేది కేవలం మన యొక్క భౌతిక సంబంధమైన అవసరాల కోసమే చెయ్యాలి. నాకు ఒక జాబ్ రావాలి, లేకపోతే నాకు ఏదైనా సంథింగ్ ఒక హౌస్ కట్టుకోవాలి, ఇలా భౌతికమైనవి ఉంటాయి కదా, ఆరోగ్యం బాగుండాలి, ఇలాంటివన్నీ భౌతికమైనవి ఉంటాయి. ఇలాంటివి అంతం పెట్టుకొని మనం చేయడం అన్నది అంత కరెక్ట్ కాదు. మన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా దేవుని యొక్క చిత్తంలో ఉంటనుకోండి, ఆటోమేటిక్గా మనం వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆత్మీయ స్థితి మన ఎదుగుదలకు మనము ఉపవాస ప్రార్థన అన్నది ఎంచుకోవాలన్నమాట. కాబట్టి మీరు ఏంటంటారంటే ఆ వచనంలోనే
మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకడి. నీరసంగా కానీ ముఖం గాజుకొని కానీ అలా ఉండద్దు అంటున్నాడు. ఎలా ఉండాలి? ఎప్పుడు ఎలా ఉన్నట్టు అలాగే ఉండాలా. నేను ఉపవాసం చేస్తున్నాను కాబట్టి నేను డోలు వేసుకొని డొక్కు వేసుకొని ఉపవాసం చేస్తున్నానని చెప్పుకునే అవసరం అక్కడ మనకి కనబడట్లేదు. వేషధారణ వలె ఉండకూడదు, వేషధారణ వలె ఉండద్దని మనకి అక్కడ చెప్పబడుతుంది అన్నమాట. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారణ వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. ఏం చేసుకుంటారంటే, ఒకవేళ యాక్టింగ్లు చేస్తే వేషధార వాళ్ళు ఉంటే వారి ముఖంలో ఏం చేస్తారు? వికారం చేసుకుంటారు అన్నమాట. ఏదో కొన్ని దినాల నుండి ఆహారం ఉంటే చేసేది ఒక పూట ఒక రోజు ఉంటుంది, అది కొన్ని దినాల నుండి చేసేటట్లుగా ఇంకా ఎప్పుడు తినలేదురా బాబు అన్నట్టుగా, ఇంకా ఇప్పుడు ఎప్పుడు ఈ రోజుతో అయిపోయింది అన్నట్టుగా వాళ్ళ ముఖాలని వికారాలు చేసుకొని ఇంకా అయిపోయింది, నాకు పని అయిపోయింది అనేసి ఒక నీరసంగా వాళ్ళు వేషధారుల వలె చేస్తుంటారు. అలా ఉండకూడదు అనేసి మనకు చెప్పబడుతుంది అన్నమాట. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. వాళ్ళ ఫలముని పొందినట్టు మీరు చెప్పుకుంటే ఏటవుతుంది అక్కడ? మీ ఫలం మీరు పొందినట్లే. ఇతను ఉపవాసం చేస్తున్నారు అన్నమాట. అయితే వీడు ఉపవాసం చేస్తారు, వీడు ఉపవాసం చేస్తారు, కుటుంబం ఉపవాసం చేస్తుంది అన్నమాట. అయితే అలాగనేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫలం అక్కడే పొందేస్తారు. ఎందుకని కనికరం పడతాం మనం. వీళ్ళంతా వీళ్ళు వండుకున్నారు లేదో, తర్వాత మనం తెచ్చిద్దాం, ఇంటికి తెచ్చుకొని ఇద్దాం, తర్వాత ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడదాం, వీళ్ళు ఉపవాసంతో ఉన్నారు కదా, దేవుని ప్రార్థనలు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడే ఫలాన్ని పొందగలుగుతున్నారు అన్నమాట. కాబట్టి వేషధారుల వలె మన ముఖాలు వికారాలు పెట్టుకొని లేకపోతే పెద్ద డబ్బు వేసుకొని ఉపవాసం చేస్తామని చెప్పుకోవాల్సిన అవసరం ఉండకూడదు అనేసి దేవుడు అక్కడ మనకి చెప్తున్నమాట. ఉపవాసం అనేది మనకి ఈ విధంగా మనకి ఇక్కడ చేయాలనుకుంది. అంటే క్రమశిక్షణ కలిగి మనం ఉపవాసం అనేది చేయాలన్నమాట. దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ డిసిప్లిన్లో మనము ఉపవాసం అనేది మనం ఏర్పాటు చేసుకోగలగాల. అంటే మన వేషధారుల వల్ల కాకుండా ఎలా ఉండాలి? రెగ్యులర్గా మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలా, సాధారణంగా మనం ప్రవర్తించాలా, చక్కగా దేవునిలో మనము ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. ఉపవాసం చేసినప్పుడు డ్యూటీలకు వెళ్ళిపోవడం కానీ, డ్యూటీలో చేస్తే ఇంకా ఉపవాసం ఎక్కడ చేస్తాం, ఊరు వెళ్ళిపోవడం కానీ, ఇంట్లో పనులు చేసుకోవడం కానీ, ఇవన్నీ కాదు, దేవునిలోనే అక్కడ ప్రార్థన చేసుకోవడం కానీ, వాక్యం చదువుకోవడం కానీ, పాటలు పాడడం, దేవుని యొక్క పనిలో ఉండడం కానీ, దీంట్లో ఉంటూ మనం ఉపవాసం అన్నది కొనసాగించాలి. కానీ డ్యూటీలకి పనులకి వాటికి వెళ్ళిపోయి నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నానండి అనేసి మనం చెప్పుకోవడం అన్నది కరెక్ట్ కాదన్నమాట. ఎందుకంటే మీరు లోక అవసరాలు లోక పనులను చూసుకుంటూ దేవుని మీద దృష్టి ఏం పెట్టుకుంటారు? మనం పెట్టుకోలేం కదా. డ్యూటీకి వెళ్తే పనులు ఉంటాయి, ఇంట్లో పనులు ఉంటాయి, బయటికి వెళ్తే పనులు ఉంటాయి. దేవుణ్ణి మనం ఎలా మహింపరుస్తాం? అసలు ఉపవాసం అనేది దేవునితో మన యొక్క సహవాసాన్ని పెంపొందించుకోవడానికి మనం చేసుకుంటుంటే ఇలాంటి వాటికి వెళ్ళిపోయి దీని ఉపవాసం కింద మనము చేసుకోకూడదు, నేను ఉపవాసం ఉన్నానని మనం చెప్పుకోకూడదు. కాబట్టి మనం గమనించాల్సింది, ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో మనం గడపడానికి మనం ప్రయత్నించాలి. అలా చేస్తేనే దానికి ఒక ఫలం అన్నది మనకి ఉంటుంది. కాబట్టి ఫాస్టింగ్ అనేది దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. దేవునికి దగ్గరగా ఏది తీసుకెళ్తుంది? ప్రార్థన తీసుకెళ్తుంది. దేవుని దగ్గరగా ఏది తీసుకెళ్తుంది? మన స్తుతి తీసుకెళ్తుంది. పాటల ద్వారా మనం దేవుని అలాగే దేవుని దగ్గరగా ఏది తీసుకెళ్తుంది? బైబిల్ వాక్యం చదువుతూ వాక్యాన్ని వింటే మనకు దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. అంతేగాని వేరే పనులకి వెళ్ళిపోయి వేరే ఆటలకు మనం వెళ్ళిపోయి ఉపవాసం చేస్తున్నాను, ఈరోజు ఉపవాసం ఉన్నానండి అనేసి మనం 10 మంది చెప్పుకున్నా చేసినా సరే దానికి ఫలం అన్నది లేదు, ఉండదు. కాబట్టి గమనించేస్తుంది అంటే మనకి ఉపవాసం చేసుకోవడానికి ఏది ఒక డేట్ కానీ, ఒక రోజు కానీ, ఒక గంట కానీ ఏది కూడా లేదు. లెంట డేస్ అన్నది లేదు, భస్మబుధవారం లేదు. అది మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వల్ల చేయకండి. చక్కగా దేవునితో దగ్గర ఒకటకు మహింపరచుటకు ఏవైతే అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చేయాలనేసి ఉపవాసంలో దేవుడు మనకి తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి అదేవిధంగా మనం ఎలా ఉండాలంటే ఉపవాసంలో విశ్వాసంతో ఉండాలా. ఏదో నామకారణంగా మనం చేయకూడదు. విశ్వాసంతో ఉండాలి. కంపల్సరీగా దేవుడు నా యొక్క మొర వింటాడు, నా స్థితి ఇలాగా పడిపోతుంది, నేను ఎంత ప్రయత్నిద్దామన్నా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, ఏదో అంశంలో నేను పడిపోతుంటున్నాను, ఒక అబద్ధ మాటలో కానీ, మోసం చేయడంలో కానీ, కనుచూపులో కానీ, నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవపటంలో నేను పడిపోతున్నాను, ఈ యొక్క దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాను, వీటి నుండి నేను ఏదే విధంగా పడాలంటే దేవుడు కంపల్సరీగా నాకు సాయం చేస్తాడు, తప్పిస్తాడు అనేసి మనము దేవుని యందు మనము నమ్మకంగా ఉండాలన్నమాట. అది ఎలా ఉండాలి? 1 కొరింథీ 1:8 1
1 కొరింథీ 1:8 చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఎలా ఉండాలంటే మన దేవుని నమ్మినప్పుడు మన అంతం వరకు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. మనకి నిత్య జీవనాన్ని ఆయన మనకి కలుగు చేస్తాడు. మనం ఆయన యందు నమ్మకంగా ఉంటే, విశ్వాసంతో ఉంటే ఆయన మనకి నిత్య జీవం అనేది స్థిరపరుస్తాడు అనేసి మనకి అక్కడ వాక్యం అనేది చెప్పింది. ఎంతవరకు అంటే అంతం వరకు. మన విశ్వాసంతో మనం ఉన్నాం అనుకోండి, అంతం వరకు కూడా మనల్ని దేవుడు నడిపిస్తాడు అన్నమాట. ఆ ఉపవాసంలో మనకి ఉండాల్సింది విశ్వాసం అనేది మనకి కంపల్సరీగా ఉండాలి. ఏదో భోజనం మానేశాను కదా, తినడం మానేశాను కదా, తాగడం మానేశాను కదా, ఇది ఉపవాసం కాదు. ఈ ఉపవాసం అనేది మనసు నుండి రావాలి. ఉపవాసం అనేది మన యొక్క ఆలోచన నుండి రావాలి. అంతేగాని ఈరోజు తినడం మానేశాను కదా, తినడం మానేస్తే ఏమంటే చనిపోయాము, పూట తినకుండా ఒక మనిషి తినకుండా ఉంటాడు, చాలా రోజులు ఉంటాడు. పరిశోధనలో చాలా మంది చెప్తుంటారు, 4 రోజులు బతికిన వాళ్ళు ఉన్నారు ఏం తినకుండానే, ఏం తాగకుండానే చాలా మంది ఉంటున్నారు. కాబట్టి తినడం తాగడం అన్నది ఉపవాస దాంట్లో అంటే ఉపవాసం అంటే వాళ్ళు కేవలం తినడమో తాగకూడదు అన్న విధమే కాదు. మన యొక్క మనసు కానీ, మన యొక్క ఆత్మీయ స్థితి కానీ, ఒక ఆలోచన కానీ దేవుని యందు మనము స్థిరపరచడం ఉండాలన్నమాట. అది విశ్వాసంతో ఉంటే దేవుడు మనకి దగ్గరగా మనకి కలిగి ఉంటారన్నమాట. కాబట్టి విశ్వాసంగా మనము ఉండాలి. రోమపత్రిక 14:1-5 మనం చూసుకుంటే, రోమపత్రిక 14:1-5 విశ్వాసం విషయమే బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. మన విశ్వాసము ఎలా ఉండాలంట? వాదములతో కాదు, సంశయములతో కాదు.